సో సంస్కరణ ఉద్యమాల గురించి, సామాజిక మత సంస్కరణ ఉద్యమాల గురించి చర్చిస్తున్నాం. దాంట్లో ఫస్ట్ భాగంగా మనం రాజా రామ్మోహన్ రాయ్ గురించి చూడాలి. రాజా రామ్మోహన్ రాయ్ ఈ రాజా రామ్మోహన్ రాయ్ మొత్తం సంస్కరణ ఉద్యమాలకే పితామహుడు అంటారండి. ఇతన్ని ఫాదర్ ఆఫ్ సోషల్ రిలీజియస్ రీఫార్మ్స్గా పేర్కొంటారు. ఇతన్ని ప్రాచీన సాంప్రదాయాల సమాజానికి, ఆధునిక సాంప్రదాయాల సమాజానికి మధ్య వారధిగా, సందాయ సేతిగా, బ్రిడ్జ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రజెంట్గా పేర్కొంటారు రాజా రామ్మోహన్ రాయ్ని. అప్పటి వరకు సామాజిక సంస్కరణలు, మత సంస్కరణలకు పునాదులు లేవు. ఆ పునాదులు వేసిన వ్యక్తి ఈ రాజా రామ్మోహన్ రాయ్. 1772లో బెంగాల్ ప్రావిన్స్లో, బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాజ్నగర్లో జన్మించారండి. రాజ్నగర్ ఒక బ్రాహ్మణ వ్యక్తి. తను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అది కూడా సనాతన ఆర్థోడాక్సీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. జన్మించింది సనాతన బ్రాహ్మణ కుటుంబంలో అయినా కానీ పాశ్చాత్య విద్యను అభ్యసించి ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి తను, మోడర్న్ అప్రోచ్ కలిగిన వ్యక్తి తను. రాజా అని పిలుస్తున్నాం. ఈ రాజా అనే బిరుదు ఇతనికి 1831 టైంలో మొఘల్ చక్రవర్తిగా ఉన్న అక్బర్ II ఇచ్చాడండి ఇతనికి. అక్బర్ II, రెండవ అక్బర్. ఆల్రెడీ మనం చర్చించాం లేటర్ మొఘల్స్ గురించి. దాంట్లో అక్బర్ II రాజా రామ్మోహన్ రాయ్కి ఆ బిరుదు ఇచ్చాడు రాజా అని. రాయ్ అనే బిరుదు బెంగాల్ నవాబుల ద్వారా వచ్చింది, రాయ్ అనే బిరుదు. సో రామ్మోహన్ అనేది కామన్ నేమ్ అవుతుంది. ఎందుకు అక్బర్ II ఇచ్చాడో కూడా తెలుసు మనకి. అక్బర్ II రాజా రామ్మోహన్ రాయ్కి కొంచెం సన్నిహితుడు. పెన్షన్ సమస్య ఉంది అక్బర్ IIకి. పెన్షన్ పెంచడం కోసం ఈ రాజా రామ్మోహన్ రాయ్ని లండన్ పంపించాడు. పంపిస్తే రాజా రామ్మోహన్ రాయ్ 1833 ఆ టైంలో బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో చనిపోవడం జరిగింది. ఆ పెన్షన్ గురించి అక్బర్ II పంపాడు అతను బ్రిటన్కి. సముద్రయానం చేసిన బ్రాహ్మణుడు ఇతను. సముద్రయానం చేసి బ్రిటన్ వెళ్ళి అక్కడే అనారోగ్యంతో చనిపోయాడు ఇతను. సముద్రయానం వల్ల అనారోగ్యంతో చనిపోయిందని కాదు, జనరల్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే. ఓకే, ఈ రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభంలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పాశ్చాత్య విద్యను అభ్యసించిన వ్యక్తి అని చెప్పాను. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేశాడండి ఇతను. అలా పనిచేస్తూ ఉండగా అతని జీవితంలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. అది ఆయన మొత్తం జీవితాన్ని మార్చేసి ఒక అద్భుతమైన సంస్కరణ ఉద్యమ పితను మనకు అందించింది. ఒక రీఫార్మర్ని మనకు అందించింది, సోషల్ రీఫార్మర్ని. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, తన అన్న చనిపోయిన తర్వాత తన వదినని సజీవంగా దహనం చేశారు అన్నతో పాటుగా. అంటే సతీ చేశారు, సతీ సగమనం. ఆ సతీ సగమనం అనే ఇన్సిడెంట్ తన్ని అత్యంత బాధకు గురి చేసింది. సో ఫలితంగా అతను ఆ ఉద్యోగం వదిలేసి పూర్తిగా ఆ మతాన్ని, సమాజాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో బయలుదేరడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ ఈ ఇన్సిడెంట్తో. ఇక రాజా రామ్మోహన్ రాయ్ అతని గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి సంఘ సంస్కరణ కెరీర్ని స్టార్ట్ చేసిన తర్వాత, పూర్తిగా సంస్కరణ ఉద్యమాల వైపు వచ్చిన తర్వాత 1815లో 1815లో ఆత్మీయ సభ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారండి. ఆత్మీయ సభ. దీన్ని ఏంటి ఆత్మీయ సభ అంటే, అప్పట్లో సమాజంలో ఉన్న ఈ సతీ, అసాంఘిక, అనాగరిక విషయాలపైన ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉండేది ఈ సభ అనేది. చాలామంది మెంబర్స్ ఉన్నారు దీంట్లో ఆత్మీయ సభలో. ఆ మెంబర్స్ అందరూ కలిసి ప్రజల్ని చైతన్యపరచడమే వాళ్ళ మెయిన్ వృత్తి. రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తుంటారు ఇలాంటి సామాజిక ఈవిల్స్ గురించి. 1828లో దీన్ని బ్రహ్మసభగా పేర్కొన్నాడు. బ్రహ్మసభగా పేర్కొని బ్రహ్మసభ పేరిట సమావేశాలు కూడా నిర్వహించేవాళ్ళు వీళ్ళు. 1828 ఆగస్ట్ టైంలో, ఆగస్ట్ మంత్, ఈ బ్రహ్మసభ, అంతకుముందున్న ఆత్మీయ సభ, దీన్ని వీళ్ళు
బ్రహ్మ సమాజ్గా మార్చారు. బ్రహ్మ సమాజ్ ఇనీషియల్గా తొలివేద కాలంలో బ్రహ్మ ద్వారా ఎలాంటి సమాజం ఏర్పడింది, బ్రహ్మ యొక్క బాడీ నుంచి 4 వర్గాలు పుట్టాయి వర్ణాల కంటే ముందు. పురోహిత వర్గము, యుద్ధవీరుల వర్గము, సాధారణ వర్గం ఇలా ఉన్నాయి. ఒక వర్గం నుంచి ఒక వర్గానికి వెళ్ళడానికి మొబిలిటీ ఉంది, సోషల్ మొబిలిటీ. సో ఆ సమాజం పేరుతో బ్రహ్మ సమాజాన్ని పేరు పెట్టాలి. అంటే అసమానతలు లేని సమాజం బ్రహ్మ క్రియేట్ చేసిన సమాజం అని. 1828లో దీన్ని బ్రహ్మ సమాజ్ అనే పేరుతో మార్చడం జరిగింది ఈ సంస్థని. ఈ రాజా రామ్మోహన్ రాయ్ మరి ఈ సంస్థల ద్వారా ఒక చాలా మేధావితను ఇక సోషల్ ఈవిల్స్ పైన, సామాజిక అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. సతీ సాగమనాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకంటే అతను ఆల్రెడీ సఫర్ అయ్యాడు తన వదిన విషయంలో. హిందూ మతంలో ఆవిర్భవించిన అనాగరిక అసాంఘిక విషయాలకు వ్యతిరేకంగా నోరు విప్పాడు ఇతను, చైతన్యపరిచాడు ప్రజల్ని. కుల వ్యవస్థని పూర్తిగా వ్యతిరేకించాడు ఇతను. విగ్రహారాధనని కూడా వ్యతిరేకించాడని చెప్పాను. నేను గతంలో చెప్పిన ఐడియల్ వార్షిప్, దేవుడికి రూపాన్ని ఇవ్వకూడదు అని చెప్పేసి విగ్రహారాధనని వ్యతిరేకించాడు. చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలను కూడా పూర్తిగా వ్యతిరేకించాడండి రాజా రామ్మోహన్ రాయ్ అనేది. ఈ సంస్థ యొక్క భావాల్ని, తన భావాల్ని ప్రజలకి తెలియడం కోసం, చైతన్యపరచడం కోసం వివిధ రకాల పత్రికలు నడిపాడు. అలాగే రచనలు కూడా చేశాడు ఇతను. ఒకసారి ఇటు గమనిస్తే సంవాద కౌముది అనే ఒక బెంగాలీ పత్రిక నడిపారండి. వీక్లీ, ఇది వీక్లీ పత్రిక. అప్పటి వరకు పత్రికలు మొత్తం కూడా బ్రిటిష్ వారి ద్వారానే నిర్వహించబడుతున్నాయి, బ్రిటిష్ వారి ఆధిపత్యంలో ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా పత్రికలు అడ్వర్టైజ్మెంట్కి లేదంటే క్రిస్టియానిటీ ప్రచారానికి ఉపయోగిస్తుండేవారు బ్రిటిష్ వారు. ఆల్రెడీ మనకు తెలుసు 1780లోనే దేశంలోనే మొట్టమొదటి పత్రిక వెలువడింది. ఏంటండి అది? వీక్లీ మ్యాగజైను జేమ్స్ ఆగస్టిన్ హికీ స్టార్ట్ చేసిన బెంగాల్ గెజెట్, ఒక అడ్వర్టైజింగ్ పత్రిక. బెంగాల్ అడ్వర్టైజింగ్ జర్నల్ అని కూడా అంటాం దాన్ని మనం. 1780స్లో అదే దేశంలోని తొలి పత్రిక, అది కూడా ఇంగ్లీష్ పత్రిక వీక్లీ. స్టార్ట్ చేసింది యూరోపియన్ వ్యక్తి, ఒక ఐరిష్ వ్యక్తి. ఈ సంవాద కౌముది అనేది భారతీయుడు ద్వారా స్టార్ట్ అయిన తొలి పత్రిక, అది కూడా బెంగాలీ పత్రిక. వీక్లీ ఇది కూడా సంవాద కౌముది. ఇంకా దీని ద్వారా సతీకి వ్యతిరేకంగా, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు రాజా రామ్మోహన్ రాయ్ సంవాద కౌముది ద్వారా. ప్రజ్ఞాచాంద్ అనే ఒక పత్రికని హిందీలో నడిపాడండి. ప్రజ్ఞాచాంద్ అనే ఒక పత్రికని హిందీలో నడపడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. 1780లో దేశంలోనే తొలి పత్రిక బెంగాల్ గెజెట్ అని చెప్పాను నేను, జేమ్స్ ఆగస్టిన్ హికీ ద్వారా. ఈ రాజా రామ్మోహన్ రాయ్ సాంస్కృతిక ఉద్యమాలు చేపట్టే టైంకి ఆ పత్రికలు మొత్తం ఓన్లీ బ్రిటిష్ వారు మాత్రమే నడుపుతున్నాడు. భారతీయుడు ద్వారా నడపబడ్డ తొలి పత్రిక సంవాద కౌముది, బెంగాలీ భాషలో వెలువడింది వీక్లీ. అదే తెలుగులో తొలి పత్రిక సత్యదూత, తెలుగులో తొలి పత్రిక 1835 టైంలో బళ్ళారి క్రిస్టియన్ సంఘం దాన్ని ప్రచురించింది, కానీ దానికి సంబంధించిన ఏ ప్రతులు కూడా మనకు లభించడం లేదు సత్యదూతకు సంబంధించి. రెఫరెన్సులు లభిస్తున్నాయి తప్ప ఆ పత్రిక ఎలా నడిచింది, ఏం కంటెంట్ ఉంది, మొత్తానికైతే మిషనరీ, క్రిస్టియానిటీ మిషనరీ ప్రోత్సాహానికి సంబంధించిన పత్రిక అది. మద్రాసు నుంచి వెలువడేది, బళ్ళారి సంఘం ప్రచురించింది దాన్ని. బట్ ఆ ప్రతులు కానీ పేపర్స్ కానీ ఏం లభ్యం కావట్లేదు మనకి ఎవిడెన్స్లు. ఇతనేం చెప్తున్న సంవాద కౌముది దేశంలో తొలి భారతీయుడి ద్వారా స్టార్ట్ చేయబడ్డ పత్రిక అని, బెంగాలీ వీక్లీ. అలాగే హిందీలో ప్రజ్ఞాచాంద్ అని ఒక పత్రిక నడిపాడని చెప్పాను. ప్రజ్ఞాచాంద్ ఇక అది పక్కన పెట్టేస్తే పర్షియన్లో కూడా ఒక పత్రిక నడిపాడు. పర్షియన్ భాషలో రాజా రామ్మోహన్ రాయ్
చాలా ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ. లాటిన్ నేర్చుకున్నాడు, పర్షియన్ నేర్చుకున్నాడు, అరబిక్ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, చాలా భాషలు నేర్చుకున్నాడు. వేదాలు చదివాడు, బ్రాహ్మణాలు ఉపనిషత్తులు చదివాడు, బైబిల్ చదివాడు, ఖురాన్ చదివాడు, ఇతర మత గ్రంథాలన్నీ చదివాడు. ఆ భాషలు నేర్చుకొని అనువాదాల మీద నమ్మకం లేదు రాజా రామ్మోహన్ రాయ్. ఈవెన్ దయానంద సరస్వతికైనా వివేకానందకైనా సరే అనువాదాల మీద, ట్రాన్స్లేషన్ మీద నమ్మకం లేదు. అనువాదాలు చేసే వ్యక్తి, ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి వాడి భావాల్ని దాంట్లో కలిపి తన సొంత మాటలు కూడా రాస్తాడు, అర్థాన్ని మారుస్తాడని వీళ్ళ అభిప్రాయం. అందుకే స్వతహాగా ఆ భాషలు నేర్చుకొని వాటితోనే ఆ గ్రంథాలు చదివి వాటిని మళ్ళీ బెంగాలీలో రాశాడు రాజా రామ్మోహన్ రాయ్. పర్షియన్ పత్రిక ఒకటి నడిపాడని చెప్పాను ఇప్పుడు నేను. మిరాతుల్ అక్బర్. మిరాతుల్ అక్బర్ అంటే అప్పుడు అక్బర్ చక్రవర్తి, అక్బర్ II. మిరాతుల్ అక్బర్ అనే ఒక పత్రికని పర్షియన్లో నడిపాడండి, పర్షియన్ భాషలో. అలాగే బెంగాలీలో, హిందీలో మరియు ఇతర భాషల్లో బంగదూగ అనే పత్రిక నడిపాడు. బంగదూగ అనే ఒక పత్రిక నడిపాడు రాజా రామ్మోహన్ రాయ్. ఇవి బేసికల్గా అతను నడిపిన పత్రికలు. ఇకపోతే కొన్ని రచనలు కూడా చేశాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆల్రెడీ చెప్పాను నేను, అనేక భాషలు నేర్చుకున్నాడు. లాటిన్, గ్రీక్, ఇంగ్లీష్ ఇలాంటి భాషలు కూడా నేర్చుకున్నాడు, అరబిక్ లాంటి. స్వతహాగా నేర్చుకుని పర్షియన్ కూడా నేర్చుకుని అనేక గ్రంథాలు, రచనలు రాశాడని చెప్పాను నేను. అతనికి అనువాదాల మీద నమ్మకం లేదు కాబట్టి సొంతంగా నేర్చుకుని రాశాడు. ఐదు ఉపనిషత్తులను బెంగాలీలోకి అనువదించాడండి ఇతను. 5 ఉపనిషత్తులను బెంగాలీలోకి అనువదించాడు, తాను చదివి సొంతంగా అనువదించాడు. అలాగే ద పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్, క్రీస్తు బోధనలు. అంటే బైబిల్ చదివి ఆ క్రీస్తు జీవిత సారాంశం చదివి దాన్ని బోధనల రూపంలో ఇంగ్లీష్లో ద పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ పేరిట రచన చేశాడు ఈ రాజా రామ్మోహన్ రాయ్. అలాగే తౌఫత్ ఉల్ మువావుద్దీన్, ముజాహిద్దీన్ కాదు, అది మళ్ళీ ఏకంగా మనకి కేరళలో ఎగ్జాంపుల్. తౌఫత్ ఉల్ ముజాహిద్దీన్ అంటే కేరళలో జరిగిన ముస్లిం మోప్లా తిరుగుబాటు గురించి తెలియజేస్తుంది ఆ గ్రంథం, అది వేరు. ఇది తౌఫత్ ఉల్ మువావుద్దీన్, మువావుద్దీన్. ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ పర్షియన్లో. యాక్చువల్గా రాజా రామ్మోహన్ రాయ్పై, అతను బ్రాహ్మణుడే, సనాతన ఫ్యామిలీలో పుట్టినా సరే తన పైన క్రైస్తవ ప్రభావం కొంచెం ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఇస్లాం ప్రభావం ఉంటుంది రాజా రామ్మోహన్ పైన. ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అయినా సరే కొంత ఇస్లాం ప్రభావం ఉంటుంది రాజా రామ్మోహన్ పైన. తౌఫత్ ఉల్ మువావుద్దీన్ అనే ఒక గ్రంథాన్ని రాశారు పర్షియన్లో. ఏంటంటే దేవుడు ఒక్కడే, ఏకేశ్వర, మోనోథీజం ఇలాంటి కాన్సెప్ట్ల మీద రాశాడు అది. కొంత ఇస్లాం ప్రభావంతో ఏకేశ్వరోపాసన ఉంటుంది కదా వాటిపైన. తౌఫత్ మువావుద్దీన్. ఇవి బేసికల్గా అతను రాసిన గ్రంథాలు. అలాగే చెప్పాను పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ అని, జీసస్ సంబంధించిన జీవితాలు, శాంతి మార్గం గురించి ఇలాంటి బోధనలు రాశాడు అది. అలాగే వేదాలు, 5 ఉపనిషత్తుల్ని బెంగాలీలోకి అనువదించారని చెప్పాను. అలాగే వేదాలని కూడా బెంగాలీలో రాశాడు, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాడు వేదాస్ని రాజా రామ్మోహన్ రాయ్. ఇది బేసికల్గా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన అంశాలు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ పాశ్చాత్య విద్యని కొంత ప్రోత్సహించడం చేశాడు. ఆల్రెడీ చెప్పాను, అసలు ఈ సంస్కరణోద్యమాలు స్టార్ట్ కావడానికి కారణమే పాశ్చాత్య విద్య, వెస్టర్న్ ఎడ్యుకేషన్ భారతదేశంలోకి రావడం. బ్రహ్మ సమాజ్ లాంటి సంస్థలు స్థాపించి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా, అసాంఘిక సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆల్రెడీ మనకి 1829లో విలియం బెంటిక్ ఉన్నాడు గవర్నర్ జనరల్గా. రాజా రామ్మోహన్ రాయ్ అప్పటికి బ్రహ్మ సమాజ్ ఏర్పడింది. వీళ్ళు సతీ సహగమనానికి వ్యతిరేకంగా అనేక క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాడు, ప్రజల్ని చైతన్యవంతంగా చేస్తున్నాడు. ఈ విలియం బెంటిక్ కాలంలో, గవర్నర్ జనరల్ కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ చొరవతోని సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ 19వ శతాబ్దంలో, ఈ మొత్తం 19th సెంచరీలో
ఈ రాజా రామ్మోహన్ రాయ్ వదిన ఎప్పుడైతే సతీకి పాల్పడిందో ఆ కాలంలో ఆ శతాబ్దంలో ఒక కోల్కతా నగరంలోనే 5,000 కేసులకు పైగా సతీ కేసులు రికార్డ్ అయినాయని చెప్పి సమాచారం మనకి. అంత భయంకర కోల్కతా బెంగాల్ ప్రాంతంలోనే 5,000 కేసులు అంటే ఈ రేంజ్లో సతీ ఆధునిక కాలంలో కూడా ఉంది. ఎప్పుడో ప్రాచీన కాలంలో మలివేద కాలంలో స్టార్ట్ అయిన సతీ అనేక రూపాలని మార్చుకుంటూ మనం గుప్తుల కాలంలో చూసాం. ఆ తర్వాత కాలంలో ఈవెన్ మొఘల్స్ కాలంలో కూడా సతీకి పాల్పడ్డ విషయాలు చూసాం. రాజపుత్రులు కూడా సతీ కాదు కానీ సతీ లాంటిదే అది. ఇవన్నీ చూసాం. ఈవెన్ ఆధునిక యుగంలో కూడా సతీ జరిగింది చాలా దారుణంగా. సో 1829లో గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ ఉన్నాడు. అతని చొరవతో అలాగే రామ్మోహన్ రాయ్ యొక్క చొరవతో మనకు సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. ఒక వర్గం దీన్ని ఆహ్వానించింది, ఒక వర్గం దీన్ని వ్యతిరేకించింది. గతంలో చెప్పాను నేను, బ్రిటిష్ వారు సామాజిక విషయాల్లో కలిగించుకుంటున్నారని చెప్పేసి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ తిలక్ లాంటి వాళ్ళు కూడా అసలు మీరు ఎక్కడెక్కడో చట్టాలు తీసుకొస్తున్నారేంటి, తిలక్ పైన కొంత సనాతన ప్రభావం ఉంటుంది బ్రాహ్మణుడు అయినా కానీ, మా సామాజిక విషయాలు మీకేంటి, బాల్య వివాహాలు ఎప్పటి నుంచి వస్తున్న సంస్కృతి, సతీ ఎప్పటి నుంచి వస్తున్న సంస్కృతి, మీరెందుకు కలిగించుకుంటున్నారు అని చెప్పి కూడా తిరుగుబాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎనీహౌ ఇది బేసికల్గా ఇది. ఇకపోతే రాజా రామ్మోహన్ రాయ్ తన ఈ యాక్టివిటీస్తో పాటుగా పాశ్చాత్య విద్యను, ఎందుకంటే విద్య వల్లే ఈ సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ నిర్మూలించబడుతుంది. పాశ్చాత్య విద్యలో కొంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ విద్యను ప్రోత్సహించడం జరిగింది. దాంట్లో భాగంగా 1817లో కలకత్తాలో హిందూ కాలేజ్ని స్టార్ట్ చేశారండి. హిందూ కాలేజ్ కలకత్తాలో డేవిడ్ హేర్ అనే ఒక యూరోపియన్ అధికారి స్టార్ట్ చేశాడు, బ్రిటిష్ అధికారి. దాన్ని స్టార్ట్ చేయడంలో రాజా రామ్మోహన్ రాయ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. సో అంటే స్టార్ట్ చేసింది ఫౌండర్ ఇతను కాదు, బట్ ఫౌండింగ్ మెంబర్స్లో ఒకడు ఇతను రాజా రామ్మోహన్ రాయ్. చాలా చాలా తోడ్పాటు అందించాడు హిందూ కాలేజ్ స్టార్ట్. ఈరోజు కూడా మనకు అది ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ కోల్కతా పేరుతో చలమనవుతుంది బెంగాల్, కోల్కతాలో అది ప్రెసిడెన్సీ కాలేజ్ పేరుతో, ప్రెసిడెన్షియల్ కాలేజ్ పేరుతో ఇది అదే. అలాగే 1825లో పేరులో హిందూ కాలేజ్ ఉందని చెప్పేసి ఇది హిందూ కాలేజ్ అంటే హిందూ మతస్థులకు కాదు, యాక్చువల్గా హిందూ అనేది అసలు మతమే కాదని తెలుసు మనకు. అదొక జియోగ్రాఫికల్ వర్డ్, భౌగోళిక పదం అది. అన్ని మతాల వాళ్ళకి అసలు ఈ మత సంబంధమే లేదు. సమాన సమాజాన్ని నిర్మించడం కోసం ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు. అన్ని మతాల వాళ్ళు చదవచ్చు అక్కడ. అలాగే 1825లో వేదాంత కళాశాలను స్టార్ట్ చేశారండి, వేదాంత కాలేజ్ 1825లో, అది కూడా కలకత్తాలోనే ఉంది. సో వీటి ద్వారా పాశ్చాత్య విద్యకి కొంత తోడ్పాటు అందించాడు రాజా రామ్మోహన్ రాయ్. సో ఇది బేసికల్గా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన సమాచారం. సో బ్రహ్మ సమాజ్ అనేది అత్యంత కీలక పాత్ర పోషించింది సామాజిక చైతన్యాన్ని కల్పించడంలో. 1828 ఆగస్టుకి అప్పుడు దాన్ని బ్రహ్మ సమాజ్గా పేర్కొన్నారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగబోతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. బెంగాల్ ప్రావిన్స్లో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలకి మొదటిసారిగా పునాదులు వేసిన సంస్థ, ఫౌండేషన్ ఇచ్చిన సంస్థ, బెంగాల్లో సామాజిక మత సంస్కరణోద్యమాలకి పునాదులు వేసిన సంస్థ. ఆప్షన్ 1 ఆత్మీయ సభ, ఆప్షన్ 2 బ్రహ్మ సమాజ్, ఆప్షన్ 3 దివ్యజ్ఞాన సమాజ్, ఆప్షన్ 4 ఆర్య సమాజ్. ఆన్సర్ ఏంటండి? బ్రహ్మ సమాజ్ కాదు. ఆన్సర్ ఆత్మీయ సభ. పునాదులు వేసిందన్నాను, అత్యంత కీలక పాత్ర పోషింది బ్రహ్మ సమాజే. కానీ ఆ బ్రహ్మ సమాజ్ యొక్క మూలాలు ఎక్కడున్నాయి? ఆత్మీయ సభలో ఉన్నాయి. అదే స్టార్టింగ్లో క్యాంపెయిన్స్ నిర్వహించింది, పత్రికల ద్వారా అనేక సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశారు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశారు వాళ్ళు. సో దాని పునాదులు మనకి ఆత్మీయ సభలోనే పడ్డాయి. ఆత్మీయ సభ అంటే నథింగ్ బట్ బ్రహ్మ సమాజ్ యొక్క పూర్వ పొజిషన్ అది. సో ఇది బేసికల్గా దీని గురించి. నెక్స్ట్, ఆ బ్రహ్మ సమాజ్లో ఉన్న అత్యంత ముఖ్యమైన అంశాలు. ఆ బ్రహ్మ సమాజ్ కొంత చీలికకు గురవుతుంది వేర్పాటువాదానికి. అవేంటి? ఆ తర్వాత ఆర్య సమాజ్, దాంట్లో పర్సనాలిటీస్, దయానంద సరస్వతి, వివేకానంద గురించి, జ్యోతిబా పూలే గురించి ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం.
థ్యాంక్ యూ.